నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. అనకాపల్లి జిల్లాలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. నక్కాపల్లి మండలం బోదుగాలం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని మంత్రి అనిత పేర్కొన్నారు. భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా కొనసాగాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగాలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే అసలైన బలమని తెలిపారు. కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, 44 సంవత్సరాలుగా పార్టీ విజయవంతంగా కొనసాగుతుండటానికి వారి కృషే కారణమని తెలిపారు. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకువచ్చారని, మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాయాకరావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలను సత్కరించి అనంతరం మంత్రి కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈరోజు 44 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళన్నింటినీ దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈరోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ, ప్రజలను కూడా తలెత్తుకొని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది, అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.